అప్పీల్ చేసుకోవడానికి ఇంకా 40 రోజుల టైం ఉంది. ఎస్పీ గారు చెప్తారా? చెప్తానులే. సార్ 30 రోజుల టైం ఉంది. లాయర్ ఇంకా రాలేదు. సార్ అప్పీల్కి ఇంకా 10 డేస్ టైం ఉంది. లాయర్ ఇంకా రాలేదు. రైట్. టెర్రరిస్ట్ నా కొడక, నీ కేసు ఎవరు తీసుకుంటారా? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది నీ శవమే. ఆశలు వదిలే పడుకోబో. ఆశ, ఊపిరి కలిసే ఉంటాయి. రెండిట్లో ఏ దూరమైనా ఇంకొకటి బతకదు. సార్ అన్న కొడుకు ఢిల్లీ ముంబైలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. ఏ చుక్కర్ సాలే. నిజం సార్, నిజం సార్. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆవాజ్ బంద్ కర్ నహీ తో తెరా ముంహ్ తోడ్ దూంగా సమझा. బ్లాస్టింగ్ ప్లాన్ చేస్తారంటే అర్థం కావట్లేదా? మెంటల్ నా కొడుకా. ఎస్పీ గారి పిలువు, ఆయనతో మాట్లాడాలి. మూసుకోమంటే అర్థం కాదురా నీకు? పైగా నన్నే మెంటల్ గా అంటావురా? ఎస్పీ గారితో మాట్లాడాలి. చెప్తే అర్థం కావట్లేదా? పిచ్చ నా కొడుకా. బాంబ్ బ్లాస్ట్ రా. ఎస్పీ గారితో పిలవాలి. ఈ అబ్బా, రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అర్థం కావట్లేదా? సార్ సిగరెట్ ఉందా? ఎవరిని ఎవడుతున్నావు అర్థమవుతుందా? డాక్టర్స్ ఎక్కువ స్మోక్ చేస్తారని సర్వీస్ చెప్తున్నాయి. నన్నెవరూ సర్వే చేయలేదే మరి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం అయ్యా. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏం జరిగింది సార్ ఢిల్లీ ముంబైలో పెద్ద ఎత్తున దాడులు జరిగిపోతున్నాయి. విధ్వంసం సృష్టించి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు. రాత్రి వాళ్ళు బంగ్లాలో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. మీకు బంగ్లా వచ్చా? 1 year కోల్కతాలో ఉన్నాను సార్. నువ్వు వాళ్ళలో ఒక్కడివి. నేను ఎందుకు నమ్మాలి? నేను వాళ్ళలో కానీ కాదు సార్. నా మాట నమ్మండి సార్ ప్లీజ్. ఎత్తుకో. ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సమాచారం అందుకున్న పోలీసులు కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ లో పలుచోట్ల రైడ్స్ జరిపి ఒక టెర్రరిస్ట్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా అతని దగ్గర నుండి 2 కిలోల RDX స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య, రా రా రా. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఈ దేశానికి పెద్ద ప్రమాదం తప్పిందయ్యా. ఆ 4 టెర్రరిస్టుల నుంచి నీకు ప్రమాదం అని నేను వేరే బ్యారక్ షిఫ్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆదిత్య, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోక. థ్యాంక్ యూ సార్. ఇతను C బ్లాక్ కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. రైట్ నౌ. జైల్లో అడుగు పెట్టిన ప్రతి ఖైదీకి వచ్చే మొదటి ఆలోచన జైలు నుంచి ఎలా పారిపోవాలని. ఆలోచన ఊహల్లో కూడా రానివ్వు. అలాంటిదేం లేదు సార్. అపీల్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డే. తిరుపతి పద. నాన్న వెళ్ళొస్తాను. నాన్న, నా RTA కేస్ ఫైల్ చూసారా? చూస్తున్నాను. ఇటు ఇవ్వండి నాన్న, లేట్ అవుతుంది. నా జీవితం మొత్తం పబ్లిక్ లిటిగేషన్ కేసులంటూ చెట్టు కింద ప్లేడర్లా మిగిలిపోయాను. నువ్వు కొత్త జనరేషన్ కదా. ఈ RTA కేసులంటూ తిరిగావనుకో, నువ్వు కూడా రోడ్డు మీద ప్లేడర్లా మిగిలిపోతావు. ఇప్పుడు ఈ కేసు నేను చూసుకుంటాను. ఈ కేసు నువ్వు టేకప్ చేయి. నో, ఈ కేసు నేను టేకప్ చేయను. చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. నువ్వేం చిన్నపిల్లవేం కాదు. KBR పార్క్ లో వన్య ప్రాణులు ఎలా ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు ఎలా ఉన్నాయి. ఈ కేసులు కాదమ్మా, జీవితంలో ఎదగాలి. నాన్న, వీడొక టెర్రరిస్ట్. అది చాలమ్మా. ఈ కేసు గెలుస్తావా ఓడిపోతావా మనకు అనవసరం. ఈ ఒక్క కేసుతో నేము ఫేము రెండూ వస్తాయి. ఒక తీవ్రవాద తరపున వాదిస్తే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది నాన్న. ఈ రోజుల్లో గుడ్డు బ్యాడ్ ఎవరికి ఎక్కర్లేదమ్మా. ఫ్రీగా పబ్లిసిటీ వస్తే చాలు. మీరెంత చెప్పినా నా వల్ల కాదు. రాత్రి పొద్దాడితే ఇంటికి రావాలంటే భయం, చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే భయం, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రోడ్డు క్రాస్ చేయాలంటే భయం. ఈ సమస్యలన్నిటికీ టెర్రరిస్ట్ కేసే పర్ఫెక్ట్. మ్యాథ్స్ రాకపోతే బెండకాయలు తినమన్నట్టుంది మీరు చెప్పేది. ముందు నువ్వు లోపలికి వెళ్ళవే. వెళ్ళు. నువ్వు నీ బెండకాయ తొక్కలో ఎగ్జాంపుల్. వీటి మీద సంతకం పెట్టించుకురాపో. నేను వెళ్ళను. ఎవరు? మానస.
నా కేసు టేకప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అరే చాల్. సంతకం చేయండి. ఎక్కడ? రాస్ దగ్గర. నా గురించి ఏం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు? తెలుసుకోవడానికి ఏముంది? ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వేం చేసావో ఎలాంటోడువో. నేను అమాయకుడిని. ప్రతి క్రిమినల్ చెప్పే మొదటి మాట ఆఖరి మాట ఇదే. కేసు హియరింగ్ ఎప్పుడు? ప్రాణం మీదైతే తెలుస్తుంది. హలో బాస్, సిగరెట్ ఉందా? బార్ వెనకాల ఉన్న బార్లో ఉన్నంత దమ్ముగా దమ్మడిగా ఉంటే నీ దగ్గర కాసులు రాసుల్లో ఉండుంటాయి. ఉందా? లేవా? సరే, నీ రాసులు ఏమన్నా నీ కాసులు కురిపిస్తేమో చూద్దాం. బై ది వే, నా పేరు శంకర్, ఎక్స్పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఆదిత్య. నీ రాసి ఏంటో చెప్పు. తెలీదు. తెలీదా? డోంట్ వరీ. నీ నక్షత్రం ఏంటో చెప్పు. తెలీదు. పొన్ను పుట్టినూరు, జిల్లా. 10 క్వశ్చన్స్ కు 1 ఆన్సర్ చెప్పడం కర్కాటక రాశి లక్షణం. అదే చెప్పిన ఆన్సర్ మళ్ళీ మళ్ళీ చెప్పడం మేష రాశి లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్, పడుకోవాలి. అకస్మాత్తుగా నిద్రపోవడం మిథున రాశి లక్షణం. రేయ్, ఇన్స్టెంట్ యాంగర్ సింహరాశి లక్షణం. ఆపుతావా లేదా? ఓకే ఓకే, సారీ బ్రదర్, గుడ్ నైట్. పడుకో పడుకో. కన్ఫర్మ్ సింహమే. వా, నువ్వు వేసిన అడుగు చాలా గొప్పది. గ్రేట్ మూవ్, మైండ్ బ్లోయింగ్ మూవ్. ఇంకో గేమ్ ఆడదాం. రెడీయా? రేయ్, అర్ధరాత్రి ఏంట్రా ఈ గోలా? మైండ్ తప్పిందా? పడుకోండి. మనిషి సగం జీవితం నిద్రలో చేస్తాడు, మిగతా సగం అత్యాశతో ఆలోచనలతో చేస్తాడు, చివరికి చచ్చిపోతాడు. రేయ్, నీలో ఆడాలన్న ఉత్సాహం నాకు బాగా నచ్చింది. లెట్స్ ప్లే. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఒక నీతి ఉంటుంది. అసహనం కన్యా రాశి. రేయ్, వాడి ప్రాబ్లం ఏంట్రా? ప్రశాంతంగా పడుకుందాం అంటే చెస్ గోల్ ఎంటర్ అనుకుంటున్నావా? చెస్సే సైలెంట్ గా ఆడుకోవాల్సిన గేమ్ ని గోల్ గోల్ చేసి ఆడుకుంటారు ఇద్దరు. తప్పాలది కాదు, రాసుల్లో ప్రాబ్లం. 2 మైండెడ్ పీపుల్. సగం దైవం సగం మృగం. కొంచెం తెలివి కొంచెం మూర్ఖత్వం. ఎంతమంది ఉన్నారు? చెస్ ఎంతమంది ఆడతారు? ఇద్దరు. శుభోదయం తమ్ముడు. ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఇద్దరు, ఇద్దరు ఒక్కడే. అపరిచితుడు చూసావుగా, సేమ్ స్టోరీ. ఇద్దరు ఆడే ఆటను ఒక్కడే ఆడేస్తాడు. గెలిచిన ఓడిన నో టెన్షన్. త్వరగా కానివ్వండి బే. ఈ జైలు నుంచి ఎవరన్నా పారిపోయారా? అంత సాహసం వచ్చేది. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు? హెడ్ వార్డెన్ శాడిస్ట్ అదవా. అడిది తులా రాసి సందు దొరికితే కొట్టేద్దాం అనుకున్న రకం. అడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో, ఆడి పేరు ట్రిగ్గర్. గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంగ్లీష్ సినిమా చూసా పేరు పెట్టుకున్నాడు. వాళ్ళలో బ్యాడ్ అగ్లీ తప్ప గుడ్ అన్నది 1% కూడా లేదు. ముందు నుంచి వెళ్తావంట్రా, వెనక నుంచి పో. నమస్తే. చూడకు చూడకు చూడకు. అన్నా నమస్తే, బాగున్నావా? వాడి పేరు వినయ్. వినయం ఎక్కువ, అందుకే అతి వినయ్ అని పిలుస్తుంటారు. అన్నా నమస్తే. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన ఇక్కడ పడేశారు. అతి వినయం దూరత లక్షణం. వీరితో జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎప్పుడైనా సిగరెట్లు కావాలంటే ఇక్కడ లడ్డుగడ్డికి డబ్బులు ఇచ్చి అక్కడ కలెక్ట్ చేసుకో. డబ్బులున్నాయా? ఈ సంవత్సరం మా రాసే వాళ్ళకి ఆదాయం 0, వ్యయం 10. ఆదాయం లేకుండా వ్యయం ఎలా చేస్తావు? అవును కదా, ఎలా? పాత బాకి ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? ఏంటిది? చూదు గాని నాతో రా.
సిగరెట్ అక్కడ పోయి తీసుకో. రా. నాకు అలవట్లేదు, నేను వెళ్తా. ఎన్నిసార్లు చెప్పాను నీకు అపాలజైజ్. రాంబాబు స్టూపిడ్. ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నావు, ఎలా ఆడాలో తెలీదు. ఇడియట్. శ్రీమన్నారాయణ మళ్ళీ ఏంటి నాన్సెన్స్. రాంబాబు ఎరుగుతో అటాక్ చేస్తాడని తెలీదా? ఇప్పుడు అనవసరంగా రాజు రిస్క్ లో పడ్డాడు. ట్రిగర్ ఎవడో డబ్బుల బదులు న్యూస్ పేపర్ పెట్టాడు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకో. ఎక్కడ అన్నా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావులే. మోసగాల్ని మోసం చేస్తున్నాడంటే ఈడొక్క రాజు కాదు, 2-3 రాసుల్ని తగిలిపెట్టేసే లక్షణాలు ఉన్నాయి. ట్రిగర్ డబ్బులు నొక్కేసావా? లేదన్నా. పులి మేక ఆట ఏమైనా ఆడుతున్నావా? మందబుద్ధున్నోళ్ళు ఆడతారు పులి మేక. ట్రిగర్ ఎవడో చేతిలో డబ్బుల బదులు చిట్టీలు పెడుతున్నాడు. వాడెవడో దొరికేదాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను. ఆ దొంగనాలు దొరకాలి, పగిలిపోద్ది. రండ్రా. చెక్. యా యా వెల్డన్ శ్రీమన్నారాయణ, వెల్డన్. ఓడిపోయి గెలవడం అంటే ఇదేనేమో. ఏం చేస్తున్నా అపోనెంట్ ఉంటేనే కిక్. నేను ఆడచ్చా? 13 ఏళ్లగా ఆడుతున్నా, ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు. రారా. ఎక్కడ మొదలు పెట్టాలి? జైలు 4 గోడల్లాగా ఈ 4 అంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది. ఇదేనుగు, దీని దారి రహదారి. అడ్డొస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురెళ్లాలంటే దమ్ము కావాలి. ఇది ఒంటే, దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేవు. దీని మీద ఎప్పుడూ కన్నేసుంచాలి. ఇది గుర్రం, కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి. ఇది మంత్రి, బుద్ధి జ్ఞానం ఓపిక వ్యూహంతో అడిగేస్తాడు. మోడు మొత్తంలో చాలా బలవంతుడు, వెరీ పవర్ఫుల్. త్యాగానికి మారుపేరే సిపాయి. అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలీదు. చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడకు. ఆదమరుస్తే రూపమే మారిపోతుంది. 2 రాజ్యాల బలం బలగం ఒకటే. తేడా ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. నోరు తెరిచేది ఒక్కసారి. రాజును చుట్టుముట్టి చెక్ చెప్పినప్పుడు మాత్రమే. రాజు గురించి చెప్పలేదు. రాజు చేసేదేం లేదు. సింహాసనం మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. గడపదాకా ఆపదొస్తే తప్ప రంగంలోకి దిగడు. రాయిని రాజుని చేసావా? నువ్వు పేపర్ని నోట్ చేయలేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. విన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని నోళ్లుంటాయి. జాగ్రత్త. సిగరెట్ లెక్క చస్తున్నారు కొడుకులు. నీ చేతిలో చిట్టీలు ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు. ఎవర్రా? ఆదిత్య. సిగరెట్ ఉందా? ఆట గెలువు ఇస్తాను. ఓ ఒక్కసారి తప్పు చేస్తే ఎలా సర్దిద్దుకోలేము. ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం.
వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కడు 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి. చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు. ఇంత తెలివైనోడివి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆవేశంలో చేసిన పనికి 20 ఏళ్ల శిక్ష. అన్నేళ్ళు ఎలా ఉండగలుగుతావు? అమృత కోసం నా మనవరాలు. అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు. దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. రే ముసలోడా, అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది. మరి ఒక్కసారి కలుపురా, రాత్రంతా పరేషాన్ చేస్తుంది. అరే ఆగో, డబ్బులు ఇస్తా. చాయనా ఫోన్ కొని దానికి. ఏ బాస్, సిగరెట్ కావాలా? ఉందా? దమ్ము కొడితే ఊపిరిపోతుందంటారు. నాకు తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్స్ బాస్. ఎంత కావాలన్నా కొట్టుకోండిరా, కానీ ఆ చీకటి కథలో మాత్రం పడేకండి రా. ఇప్పుడు సమ్మగా ఉందిరా. సమ్మగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు కూడా తినాలి కదరా.
ఎదురులేని ఏనుగు, ఓరచూపు అంటే గంతులేసే గుర్రం, మనోబుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం. ఈ ఏకాంతంలో చీకటి గోడల మధ్య నా ఊహల్లో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగంతో ప్రేమలో పడ్డాను. బయటికి రారా.